వెల్కమ్ బ్యాక్ టు ఓఎస్ఎం వెరైటీస్ ఛానల్. ఈరోజు అల్లం పచ్చడి అండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాగో చూడండి. నేను అన్ని 100 గ్రామ్స్ తీసుకున్నానండి. 100 గ్రామ్స్ మిర్చి, 100 అంటే ఎండుమిరపకాయలు, 100 గ్రామ్స్ అల్లం, 100 గ్రామ్స్ మనం తీసుకునే చింతపండు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. కొంచెం కరివేపాకు అండి. ఇవన్నీ నేను డ్రై చేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుని పెనం మనం పెట్టుకున్న స్టవ్ మీద బాండీలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది కొంచెమేనండి, ఒక 2-3 టేబుల్ స్పూను. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేసుకున్నాం. అవి కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చాక తీసేసానండి. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకుని నేను కడిగేసి వాటిని బాగా తుడిచి ఎండబెట్టుకున్నానండి. తర్వాత ఆ కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఈ కరివేపాకు అయిపోయిన తర్వాత కరివేపాకు తీసాను. తర్వాత దాంట్లోకి అల్లం అండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని ఎండలో పెట్టుకున్నానండి. 100 గ్రామ్స్ అల్లము, దాన్ని కూడా ఫ్రై చేసుకున్నానండి. ఆ అల్లం కూడా కొంచెం మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తుందండి వేగినట్టు. ఆ అల్లం తీసుకున్నానండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నానండి. ఫస్ట్ కొంచెం గల్డుప్పు వేసుకున్నానండి. వీటిలన్నిటిని ఒక తిప్పానండి మిక్సీలో. అది ఒక్కసారి తిరిగిన తర్వాత దాంట్లో కచ్చపెచ్చ కింద వచ్చిన తర్వాత దాన్ని మనం రోట్లోకి వేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తామండి. యాక్చువల్లీ ఇది రోటి పచ్చడి కింద చేసామండి మేము. నలగట్లేదు అని చెప్పి కొంచెం ఇందులో మిక్సీలో పెట్టాము. దీంట్లోకి కొంచెం బెల్లం అండి. బెల్లం కూడా 100 గ్రామ్సేనండి. ఇదిగోండి చింతపండు ముందుగా నానబెట్టుకున్నానండి 100 గ్రామ్స్. బెల్లం మనం చూసి వేసుకోవచ్చు అండి. 100 మీద కొంచెం ఎక్కువే పడుతుంది కారాన్ని బట్టి. మేము తీసుకున్న మిర్చి అయితే చాలా కారం ఉందండి. సో అందుకని మేము బెల్లం అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నామండి. ఇలాగ రోట్లో రుబ్బిన తర్వాత కొంచెం మీద రుబ్బుకున్నాక బెల్లం కూడా చూసుకుని వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు పులుపు, కారం, తీపి ఇవన్నీ కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకున్నామండి. దాంట్లోకి ఒక పాయి ఎల్లుల్లిపాయ అండి, ఒక స్పూన్ మెంతులు, ఆవాలు కొంచెం ఫ్రై చేసుకున్నామండి. అంతే.